హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఒంట్లో నీరసం ఓవర్ హీట్ అయినా కానీ బాడీ సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం అండి బెల్లంతో ఈజీగా బాడీలో వేడున్నా కానీ పూర్తిగా తగ్గిపోయిద్ది. వారంలో 2 సార్లు ఈ విధంగా చేసుకొని తిన్నారనుకోండి, చాలా చాలా సింపుల్గా ఈజీగా చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా తినచ్చండి. బెల్లంతో చేస్తున్నాం కాబట్టి సింపుల్ వేలో ఎలా తయారు చేస్తారో చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా చాలా ఈజీగా సింపుల్ మెథడ్లో చూపిస్తాను ఎలా చేయాలో. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి. ఇక్కడ నేను ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులో 1 కప్పు సగ్గుబియ్యం వేసుకుంటున్నానండి. 1 కప్పు సగ్గుబియ్యానికి 4 స్పూన్లు పెసరపప్పు వేసుకొని రెండింటిని బాగా కడుక్కోవాలి. అలా కడిగేసి వీటిని 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోయిద్ది. ఎక్కువసేపు నానబెట్టుకున్నా కానీ పెసరపప్పు అనేది స్మెల్ వస్తుంది. అలా నానబెట్టేసి ప్లేట్ పెట్టేస్తే 10 నిమిషాలకల్లా పూర్తిగా నానిపోతాయి. చూడండి, 10 నిమిషాలకల్లా నాని బాగా ఉబ్బిపోయినాయి సగ్గుబియ్యం అనేవి. ఇలా నానబెట్టుకుంటే ఏందనుకో మనకి తొందరగా అయిపోయిద్దండి చేసుకోవటానికి కూడా. చూడండి, అలా నానిపోయిన దాకా ఈ వాటర్ అనేవి వంపేయకుండా అలానే మనం పెట్టుకున్నాం. ఒక గిన్నె అయితే ఇత్తడి గిన్నెలో చేసుకుంటున్నానండి. మీరు దేంట్లోనన్నా చేసుకోవచ్చు. స్టీల్ దాంట్లో కొద్దిగా అడుగంటిది కాబట్టి కొద్దిగా మందపాటి తీసుకోవాలి. ఒక 6 లీటర్ వాటర్ అయితే వేసేసి ఆ వాటర్ అనేవి బాగా తెరిలిన తర్వాత ఈ సగ్గుబియ్యం పెసరపప్పు మొత్తం అందులో వేసేసుకోవాలి. చూడండి, ఆ విధంగా మొత్తం వేసేసుకొని కలిపేసేసుకోవాలి. వాటర్తో ముందు ఉడకబెట్టుకోవాలి సగ్గుబియ్యం పెసరపప్పు. అలా వాటర్లో వేడి తెల్లే వాటర్లో వేస్తే తొందరగా ఉడికిపోతాయండి. ఆ విధంగా ఫస్ట్ ఉడకబెట్టుకుంటే మనకి బాగా రుచిగా కూడా ఉంటాయి, తొందరగా కూడా అరిగిపోయిద్ది. చూడండి, అలా బాగా సగ్గుబియ్యం అనేవి మనం నానబెట్టుకున్నాం కాబట్టి బాగా తెరిలి బాగా పైకి వచ్చేస్తాయి. ఆ విధంగా గరిటెతోటి మధ్యలో కలుపుకుంటూ పడుతూ ఉంటుంది. బాగా జావలాగా వస్తుంది. మీకు పెసరపప్పు ఇష్టం లేదనుకోండి స్కిప్ చేయొచ్చు. ఓన్లీ సగ్గుబియ్యంతోనన్నా చేసేసుకోవచ్చు. చూడండి, ఆ విధంగా ఉడికింది. పట్టుకుంటే ఈజీగా ఉడికిపోయిద్దండి 15 నిమిషాల్లో కల్లా. ఆ విధంగా మనం తీసి పెట్టుకున్నాం కదా. బెల్లం 1 కప్ వేసుకుంటున్నాను. సగ్గుబియ్యం మనం ఎంత వేసుకుంటున్నామో బెల్లం కూడా అంతే వేసుకోవాలండి. చూడండి, ఆ విధంగా బెల్లం కూడా వేసేసుకొని బెల్లం కరగబెట్టుకుందాక తిప్పుకుంటూ ఉండాలి మధ్యలో. అలా మూత పెట్టేసి జస్ట్ వేడి ఇందాక అలా మూత పెట్టేసేసుకోవాలి. వీటిల్ని కొద్దిగా బాగా దగ్గర పడిన తర్వాత చూడండి, ఈ వాటర్ అనేవి పూర్తిగా సగ్గుబియ్యం పెసరపప్పుకి బాగా కలిసిపోయేటట్టు దగ్గర పడిందా ఉంచేసుకొని ప్లేట్ పెట్టి అలా పక్కన పెట్టేసేసుకోవాలి. దీంట్లోకి డ్రై ఫ్రూట్స్గా నేను బాదం పప్పు జీడిపప్పు అయితే వేసుకుంటున్నాను. అలా ఎరడాలుగా వేపుకుంటే బాగుంటాయండి టేస్ట్గా. మీ కాడ ఏమన్నా వేసేసుకోవచ్చు. ఈ విధంగా వేగిన తర్వాత ఇవి పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఒక కొద్దిగా చల్లారిందండి, మనం కాగబెట్టి పక్కన పెట్టుకున్నాను పాలు అనేవి. కొద్దిగా చిక్కటి పాలు పోసుకోండి, బాగా టేస్ట్గా ఉంటుంది. కాచి చల్లార్చిన పాలు దీంట్లో వేసేసుకోవాలి. 1 కప్ అయితే వేసుకున్నానండి. ఇలా వేసుకున్నాం అనుకోండి ఇది అనేది టైట్ అవ్వదు, బాగా లూజ్గా ఉంటుంది. ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి. చూడండి, ఆ విధంగా పాలు అనేవి మనం వేసుకున్న సగ్గుబియ్యం బాగా ఉడికిందాక అయితే ఉంచేసేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసేసుకొని ఇప్పుడు బాగా కలిపేసేసుకోవాలి. చూడండి, ఎక్కువసేపు అవసరం లేదు. మనం పాలు పోసుకున్న తర్వాత 2 నిమిషాలు జస్ట్ కాచినయే కాబట్టి అలా వేసేసుకొని సగ్గుబియ్యం పెసరపప్పుకి బెల్లానికి బాగా పట్టే వరకు కలుపుకొని ఆ విధంగా కోవాలండి. అంతేనండి, సింపుల్గా ఇంకా ఆపేసేసుకోవాలి. చూడండి, ఇది పాయసం అనేది లూజ్గా ఉంటేనే బాగుంటుంది. అలా ఒక బౌల్లో వేసేసుకొని ఎంచక్క ఇచ్చేసారనుకోండి పిల్లలకి హెల్త్కి కూడా చాలా మంచిది. బాడీలో ఓవర్ హీట్ అనేది పూర్తిగా తగ్గిపోయిద్దండి ఈ విధంగా చేసుకున్నారనుకోండి. చూడండి, ఇంతే సింపుల్ వేలో ఈ విధంగా చేసేసుకోవడమేను. చూడండి ఎంత బాగా వచ్చిందో. మనకి 2 గంటలు ఉన్నా కానీ టైట్ అవ్వదు.